అర్థమవుతుందమ్మా మీకు? అయిపోతే మమ్మల్ని మాట్లాడొద్దంటారు. సొంత ముక్కలు ఎన్నో మీరు బాగాను. రెండేళ్ళు మీ గవర్నమెంట్ ఉండి లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదంటే ఏం చెప్పాలమ్మా సునీతమ్మ మీకు? ఆపండి మీరు రన్నింగ్ కమెంటరీ. రన్నింగ్ కమెంటరీ 2 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదు. ఇవాళ పరమర్శకి వెళ్తారా? కోతమూరి గౌరవం పరమర్శకి వెళ్ళరా? మీరే మాట్లాడతారా? సొంత సిద్ధాంతాల గురించి మాట్లాడారు మీరు. మాట్లాడండి. డిబేట్ లో ఎంతమంది మగవాళ్ళు మహిళలు మాట్లాడిన వాళ్ళని కూడా సరే ఓకే ఓకే జన సైనికుల వచ్చారు, మీరు అధికార ప్రతినిధుల లోపల వచ్చారు. సరే అమ్మా ఇక్కడ జెండర్ లో ఓకే ఓకే నేను జనసేన ప్రతినిధులు అర్థం కావట్లేదు. మాట్లాడండి. నేను సైతం ప్రపంచానికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చానని శ్రీశ్రీ గారి భావజాలను నింపుకున్న వాళ్ళు మా పార్టీలో చాలా మంది ఉన్నారు సార్. నాలాంటి కమిటెడ్ సోల్జర్స్ చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని కూటమి కట్టాము. ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, వచ్చే 15 ఏళ్ళు కూటమి ఉండాలి. మేము తగ్గి కూడా మేము సీట్లు తీసుకుని కూడా ప్రజల కోసం ముందుకు వచ్చాము.